హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్వరి. సీనియర్ స్టార్స్ లో మరెవరికి సాధ్యం కాని విధంగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ. బాలయ్య తన 109వ సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్బీకే 109 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో ఎన్బీకే 109 పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్ ఆకట్టుకొని సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక ఇప్పుడు ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకువెళ్లేలా అభిమానులకు కిక్కిచ్చే న్యూస్ వినిపిస్తోంది. ఎన్బీకే 109 సినిమాకి డాకు మహారాజ్ అనే పవర్ఫుల్ టైటిల్ ని ఖరారు చేశారు. నవంబర్ 15న టీజర్ తో ఈ టైటిల్ ని అఫీషియల్ గా రివీల్ చేయబోతున్నారు మేకర్స్. గతంలో ఈ సినిమాకి వీరమాస్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత డాకు మహారాజ్, సర్కార్ సీతారాం టైటిల్స్ ప్రముఖంగా వినిపించాయి. అయితే వీటిలో డాకు మహారాజ్ కే చిత్ర బృందం ఓటేసినట్లు సమాచారం. డాకు మహారాజ్ అనే టైటిల్ ఎంత కొత్తగా, పవర్ఫుల్ గా ఉందో సినిమా కూడా అంతే కొత్తగా, పవర్ఫుల్ గా ఉంటుందట. దర్శకుడు బాబీ డిఫరెంట్ స్టోరీ మరియు స్టైలిష్ మేకింగ్ తో అందరినీ సర్ప్రైజ్ చేయబోతున్నాడట. ఈ సినిమాలో బాలయ్యని మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్తగా చూపించబోతున్నాడట బాబీ. డాకు మహారాజ్ లోని బాలయ్య డిఫరెంట్ లుక్స్ బిగ్ స్క్రీన్ పై ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వడం ఖాయమని అంటున్నారు. ఇప్పటికే టైటిల్, టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే ఆ విషయం అర్థమైంది. ఆ పోస్టర్ లో బాలయ్య ఫేస్ ని పూర్తిగా రివీల్ చేయనప్పటికీ విభిన్న గెటప్ లో బాలయ్య సరికొత్తగా కనిపిస్తున్నారు. ఇక టీజర్ విడుదల తర్వాత ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి అంటున్నారు. టీజర్ కట్ అదిరిపోయిందట. బాలయ్య లుక్స్, విజువల్స్, మ్యూజిక్ ప్రతిదీ ఒక ట్రీట్ లా ఉంటుందట. సంక్రాంతికి భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాతో బాలయ్య తన విజయ పరంపరను కొనసాగించడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నమాట.